తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ఆత్మరక్షణలో భాగంగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు స్పీకర్లు అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు సమయం ఇవ్వలేదని, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారని అంటున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ కూడా చేరికల విషయంలో ఇప్పటికే ఒక గేటు ఎత్తేసామంటూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఇతర పార్టీ నేతలను తన పార్టీలో చేర్చుకున్నారు అనేటటువంటి విమర్శలు, అలాగే ప్రజల వ్యతిరేకతతోనే ఆయన ఓడిపోయారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆ తప్పిదం చేయబోతా ఉందా? గత ప్రభుత్వం ఓడిపోవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు రావాలని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతానికి నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు రాలేదు. అది మొట్టమొదటి విషయం. మేము నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయం లోపల 6 గ్యారంటీలు కూడా ప్రకటించి అదనంగా ప్రజలకు దగ్గరై మేము ప్రభుత్వాన్ని సంపూర్ణ మెజారిటీతో స్టార్ట్ చేసినాం. మా ముఖ్యమంత్రి గారు ఎవరిని తీసుకోవాలని లేదు, కానీ పదే పదే ధన అహంకారంతోన కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పదే పదే ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు. మరి కూలగొడితే మేము అసహనంగా, అచేతనంగా, చేతకాని వాళ్ళగా చూస్తూ ఊరుకోవాలన్న మీ ఉద్దేశం? ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఈ సీట్లో కూర్చోబెట్టినప్పుడు మేము వాళ్ళ బాధ్యతలు కూడా మేము నెరవేర్చాలి. మేము హామీలు ఇచ్చినాం, వాళ్ళ గ్రామాల లోపల అభివృద్ధి చేస్తామని చెప్పి. కాబట్టి మేము తప్పకుండా మేము ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి తప్పని పరిస్థితులలోనే ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా చేరికల విషయంలో అత్యధిక స్థానాలు, ఎంపీ స్థానాలు గెలవడం కోసమే ఒక వ్యూహాత్మకంగా ఇప్పటి వరకు ఆగి ఇప్పుడు మా అన్ని పార్టీల సంబంధించిన ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడంతో అత్యధికంగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఏమైనా ఉందా? ముఖ్యంగా ఏ విధంగా అయితే రాష్ట్రంలో మేము అత్యధిక సీట్లు గెలుపడం మూలంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం, అదేవిధంగా ఎంపీ సీట్లు కూడా మేమే గెలుస్తాం ఎట్లాగూ. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడం మూలంగా ఏదో కుట్ర జరిగే ప్రమాదం ఉందని చెప్పి మేము గ్రహించుతున్నాం. ఆ కుట్ర జరగకుండా ముందే మేము ఎవరైతే మా దగ్గరకు వచ్చి పరస్పర అభిప్రాయాలు మాకు బాగుండి మాతో మాట్లాడుకొని వాళ్ళ యొక్క తీరు బాగుండి మా నాయకులు కనుక అక్కడ కూడా స్థానికంగా కూడా కోఆపరేట్ చేస్తున్న సందర్భం లోపల తెలంగాణ విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేరికలను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న కావచ్చు, ఇవాళ కూడా స్పీకర్ సమయం కోరారు. ఈ అనర్హత పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్పీకర్ స్పందించడం లేదు, టైం కూడా ఇవ్వడం లేదంటూ కూడా ఆరోపణలు చేస్తారు. స్పీకర్ గారు నిన్న ఆదివారం రోజు చాలా వివాహాలు ఉన్నాయి. మా పరిగికి కూడా ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ అని చెప్పి తను పరిగికి వచ్చారు. పరిగిలో కూడా నా 100 రోజుల యొక్క అభివృద్ధి పైన నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పరిగిలో తను అటెండ్ అయ్యి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు, మీడియాతో మాట్లాడి నిన్న సాయంత్రం 6 గంటల సమయం లోపల. ముఖ్యమంత్రి గారు లేనప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ అంటే ఇదేదో పత్రికల్లో వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి తప్ప తను నగరంలోనే లేడు, సొంత జిల్లాలో ఉన్నాడు, వికారాబాద్ జిల్లాలో ఉన్నాడు తను. కాబట్టి ఈరోజు వెళ్ళారు, ఇచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు, చూశారు కదా. మరి లేనప్పుడు ఎట్లా వీలవుతాయి? గతంలో వాళ్ళు ఎన్నోసార్లు మేము గతంలో మధుసూనాచారి దగ్గరికి, పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి మేము ఎన్నోసార్లు తిరిగినాం. మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, మమ్మల్ని కలవలేదు. మేము అక్కడ కింద కూర్చొని కూడా మేము నిరసన తెలిపినాం. చాలా సందర్భాల లోపల మార్షల్స్ని తీసుకొచ్చి నన్ను గెంటేసారు అసెంబ్లీ నుంచి గతంలో 14 లోపల. కాబట్టి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది ఓవరాల్గా పార్టీ చేరికలకు సంబంధించి ఇప్పటికే సిటీ సరౌండింగ్ ఏరియాలో పూర్వపు హైదరాబాద్కు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేల మనం మాకు ఎవరికో దాదాపు అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది, మంత్రివర్గంలోకి తీసుకుంటుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ చేరికల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకే ఈ చేరికలు చేస్తూ ఉన్నామనేది కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇండియా కూటమి గర్జించి